హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మీరు ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే మొత్తానికైతే కానీ మా అదే అక్క బిడ్డ, అక్క బిడ్డ అవుతుంది. నాకు కూడా వరుసగా బిడ్డ అవుతుంది. మొత్తానికైతే కానీ మేము పాపని పూజించాను ఫ్రెండ్స్. అంటారు కదా, పుస్తపైతే అయినప్పుడు పాపను 9 రోజులు కూర్చోబెట్టి మా సైడ్ అయితే మేము ఇలా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటాము చూడండి. అక్కడ మా పూజించేది మా పిన్ని, ఆ పాపకు అత్త అవుతుంది. ఇంకా ఆ పాపను పూజించింది. మొత్తానికైతే కానీ ఏంటంటే ఇక్కడ ఏమేమి తెచ్చినారంటే సరిగా మబ్బు ఉంది కానీ సరిగా చూపించలేకపోయినాను. మొత్తానికైతే కానీ వీడియో పట్టుకున్న వాళ్ళు చూపించలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి ఎలా కెమెరా పట్టుకోవాలని చెప్పేసి ఓన్లీ పాపకు మాత్రమే అక్కడ ఏం చేసేది మాత్రమే చూపించినారు. ఇప్పుడు కొంచెం బాగా చూపించినారు ఫ్రెండ్స్. అక్కడైతే కానీ నూగు పిండి, సలివిండి, ఇంకా అరటి పండ్లు, ఇంకా కమల పళ్ళు, ఇంకా వచ్చేసి అత్రాసలు, కజ్జికాయలు, ఇంకా రకరకాలు ఉన్నాయి. కానీ అవన్నీ చూపించలేదు. ఇంకా పసుపు అయితే పాపకి ఎక్కువ పూసినారని చెప్పేసి ఫోటోలో కొంచెం బర్రెలు వచ్చేసినాయంట. సరిగా ఫోటో పడలేదని కుంకుమ తెచ్చినారు. ఇంకా అన్నీ తెచ్చింది మా పిన్ని. ఇంక ఇవి చీర పాపకు తెచ్చినది. ఫస్ట్ అయితే వాళ్ళు డ్రెస్ పెడతారు. డ్రెస్ కానీ చీర కానీ ఏదన్నా కానీ డ్రెస్ వేస్తారు. ఇంకా తర్వాత సారీ అంటాం కదా మనము, ఆ సారీ మా పిన్ని తెచ్చిన కొత్త చీర. ఇంకా రకరకాలు, ఇంకా పూలు, పళ్ళు, ఆకులు, ఒక్కలు, ఇంకా అచ్చింతలు అవన్నీ ఇంకా ముందర పెట్టేసి, అంటే అవి కొన్ని పెట్టేసినారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పెట్టేసి ఫోటోలు దిగినారు. ఫోటోలు దిగిన తర్వాత ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా ఆడికి చంద్రక్క, భరత్ అన్న నిద్రపోయినారు. ఇంకా మా నిరంజన్ గాడు మేలుకో ఉన్నది. ఇంకా ఆ సైడ్ అయితే వచ్చేది మా పిన్ని భర్త. ఇంకా ఇద్దరు తెచ్చినారు కదా, ఇంకా ఇద్దరు భార్య భర్త ఫోటో దిగాలని చెప్పేసి అనుకున్నారు. అంటే ఇద్దరు దిగినారు. కానీ ఏంటంటే అక్కడ కొంచెం మబ్బు అయింది ఫ్రెండ్స్. లైట్ ఉండింటే ఇంకా బాగుండు. లైట్ లేకపోయాక అక్కడ మబ్బు అనేది ఉంది కాబట్టి ఇంక ఈ వల్లకి వచ్చేసినాడు. ఇంకా మా సాంప్రదాయం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఉన్నోళ్ళు అంటే ఇంకా చాలా బాగా చేసుకుంటారు. మాకున్న కాడికి ఇట్లా చేసేసినారు. ఇంకా మొత్తానికి అయితే కానీ ఉత్తపిల్లను అలాగే వదిలేయద్దు. ఎందుకంటే ఒకగానొక ఆడపిల్ల కదా అని చెప్పేసి వాళ్ళ అత్త మేనత్తకు చెప్పింటే వాళ్ళ అత్త తెచ్చేసింది. మా సైడ్ అయితే కానీ ఇలాగే ఫ్రెండ్స్. ఇంకా టౌన్లో అయితే ఇంకెలా ఉంటాయో తెలియదు కానీ మా పల్లెటూర్లలో అయితే ఒక ఎంత లేదన్నా 10-15 మందికి అన్నం పెట్టేసి తెచ్చిన అత్రాసులు, కజ్జికాయలు ఉంటాయి కదా, అవి తెచ్చినవి 10 మందికి పంచాలని చెప్పేసి అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మీ సైడ్ టౌన్లలో అయితే కానీ ఇలా చేసుకోరు. ఎందుకంటే గుట్టుమట్టుగా ఉంటారు కాబట్టి. ఇంకా మొత్తానికైతే మా పిన్ని తెచ్చిన చీర పాపకు కట్టాలని చెప్పేసి వెళ్ళిపోయాము. కానీ ఆ నుంచి కెమెరా తీయలేదు. ఇంకా అన్నీ మొత్తం అయిపోయినాక ఇదిగోండి ఇలా వచ్చిన వాళ్ళకి ఇంకా ఉన్న అరటిపళ్ళు, కజ్జికాయలు, అత్రాసలు, ఆకు, ఒక్క, తమలపాకుగా అట్లా ఇచ్చేసాము మా సైడ్ అయితే కానీ. ఇంకా మొత్తానికి అయితే కానీ ఏమనుకోండి ఫ్రెండ్స్, చాలా ఉన్నది వీడియో కానీ మర్చిపోయి తీయలేదు వాళ్ళు. నేనైతే కానీ ఇంకా అవి పంచడానికి పిన్నిని అవుతాను కదా. మొత్తానికి అయితే కొంచెం తక్కువే లేండి, వాళ్ళు తెలియదు కాబట్టి. అంటే నీకేం పెద్ద తెలుసా అంటే మా ఇంట్లో మేము 4 ఆడపిల్లలం ఫ్రెండ్స్. నాకు మా చెల్లికి ఇలా చూసి నాకు అలవాటు అయిపోయింది. మా అమ్మ అయితే మాకు ఇలా చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కన్నా మేము 4 ఆడపిల్లలం కాబట్టి మా అమ్మ ఒకటి చేయాలి, మేము ఇంతమందిని తినాలి కాబట్టి మాకైతే లేదు. కానీ ఏంటంటే ఇంట్లో మట్టుకు అయితే కన్నా ఇంకా నూగుపిండి, ఇంకా కొన్ని పండ్లు తెచ్చి మమ్మల్ని చేసేది మా అమ్మ అయితే కన్నా. మా చెల్లెళ్ళకి కానీ అట్నే చేసేది. ఇక్కడ ఏంటంటే మా కెమెరామ్యాను సరిగా లైటు ఎదురుగా పోయినాడు, ముఖాలు అయితే సరిగ్గా రాలేదు. అందుకు కొంచెం మబ్బుగా ఉంది. ఆకు ఒక ఇచ్చేది మా చెల్లి, ఇంకా నేను. ఇంకా ఇక్కడైతే కానీ మా అక్క కోడలు, ఇంకా మా చిన్న చెల్లి, మేమైతే 4 రకాలు పట్టుకొని ఇచ్చేసినాము. ఇంకా బాగా జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చేసుకున్న కాడికి చేసుకున్నా బాగా జరిగింది. తాంబూలం అయితే కానీ ప్రతి ఒక్కరికి అబ్బింది ఫ్రెండ్స్. అలా అబ్బుతేనే చాలా మంచిది అంటాం. అక్కడికి ఏంటంటే మేము కూడా బంధువులమైనా కూడా మేము కూడా వేసుకున్నాం. ఇక్కడ ఈ అక్క ఏంటంటే కెమెరా ఫోటో అని పెట్టింది. మొత్తం మేమైతే వీడియో పెట్టుకున్నాం కదా, వాళ్ళకు తెలియదు కాబట్టి మేము కెమెరా కాదు, ఫోటో కాదు, కెమెరా పెట్టినానులేమ్మని నేను చెప్తున్నాను.
వచ్చిన ప్రతి ఒక్కరికి మేము మటుకు ఒకరికి కూడా లోడ్ చేయకుండా మొత్తానికి ఇచ్చేసినాం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చినాం. ఎందుకంటే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇది మా పాపనికి మా చెల్లెలకి అని చెప్పేసి నేను ఇచ్చేసినాను. ఇంకా నాతో పాటు మా చెల్లెలు కూడా ఇచ్చేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా అలా పంచితేనే చాలా సంతోషపడితేనే పాప లైఫ్ కూడా బాగుంటుందని మా పల్లెటూర్లలో మేము అనుకుంటాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు మా వీడియో ఇదే. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అలాగే ఆగంటి పోయినది చూడండి. బాయ్.